హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డిక్ప్యాడ్ హబ్. ఈ వీడియోలో మీరు హౌ టు రిజిస్టర్ యువర్ బిజినెస్ లీగలీ ఇన్ ఇండియా అని తెలుసుకోబోతున్నారు. ఇన్ మై స్టార్టింగ్ స్టేజెస్ నేను ఇలాంటి వాటిలో దృష్టి పెట్టక చాలా ఫేస్ చేశాను. సో మెయిన్లీ అలాంటి తప్పు మీరు చేయకండి. మీరు మీ బిజినెస్ని ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మెయిన్లీ మీకు మీ బిజినెస్కు క్రెడిబిలిటీ పెరుగుతుంది. లోన్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ యాక్సెస్ చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ బిజినెస్ లీగల్గా ప్రొటెక్ట్ అవుతుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్, సెకండ్ ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ దేర్ పర్పస్. సో మీకు ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ పర్పస్లో మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, కాస్ట్ ఆఫ్ ద బిజినెస్ రిజిస్ట్రేషన్ గురించి మీకు చెప్తాను. ముందుగా మీరు మీ బిజినెస్ని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే దానికన్నా ముందు మీ బిజినెస్ టైప్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో లెట్స్ సీ వాట్ ఆప్షన్స్ వీ హ్యావ్. సో ఫస్ట్ వచ్చేసి మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ అని ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏదైనా ఒక బిజినెస్ని ఒక సింగిల్ పర్సన్ మేనేజ్ చేస్తాడో, దాంతోపాటు కంట్రోల్ చేస్తాడో దాన్ని మనము సోల్ ప్రొప్రైటర్షిప్ అని అంటాం. ఇది మెయిన్లీ మీకు మీ బిజినెస్ స్టార్టింగ్ స్టేజెస్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతెందుకు ఈవెన్ నా బిజినెస్ని నా స్టార్టింగ్ స్టేజెస్లో నేను సోల్ ప్రొప్రైటర్షిప్ తోటే రిజిస్టర్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అడ్వాంటేజ్ టాపిక్కే వస్తే, ఈజీ టు స్టార్ట్. మీకు అర్ధరాత్రి ఏదన్నా బిజినెస్ ఐడియా మీకు వస్తే మీరు నెక్స్ట్ డే నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫుల్ కంట్రోల్, ఇక్కడ బాస్ మీరే, ఎవ్రీథింగ్ మీరే, మిమ్మల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. లెస్ లీగల్ వర్క్, లీగల్ డాక్యుమెంట్స్ కానీ లీగల్ ప్రాసెస్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఫుల్ ప్రాఫిట్, నో షేరింగ్. ఒకవేళ మీ బిజినెస్ లాస్ కాకపోతే వచ్చే డబ్బు మొత్తం మీదే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ బిజినెస్ లాస్ కాకపోతే మాత్రమే. సో మనము అడ్వాంటేజెస్ మాట్లాడాము, బట్ నౌ డిసడ్వాంటేజెస్ టాపికే వస్తే, అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఒకవేళ మీకు ఫ్యూచర్లో లాస్ వస్తే మీ ప్రాపర్టీస్ పైన రిస్క్ పడచ్చు. ఫండింగ్ ఇష్యూస్, మీకు బ్యాంక్స్ నుంచి లోన్స్ రావడం కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, బట్ వస్తుంది. వర్క్ లోడ్ హై, ఇందాక చెప్పాను కదా ఇందులో మీరు బాస్ మీరే అని చెప్పేసి, ఈవెన్ ప్యూన్ కూడా మీరే. అంటే నేను స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ గురించి చెప్తున్నాను, నాట్ ఫర్ ద ఆల్ ద పర్సన్స్. సో మన సెకండ్ టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫామ్. మీరు 2 or more పర్సన్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు పార్ట్నర్షిప్ ఫామ్ చాలా బెటర్. కాకపోతే ఒక చిన్న పాయింట్, మీరు చూస్ చేసుకున్న పర్సన్స్ మీకు 90 mm రాడ్ పెట్టకుండా చూసుకోండి. అంటే అన్న మీకు కూడా సో అడ్వాంటేజ్ టాపికే వస్తే, లెస్ బర్డెన్, మోర్ బ్రెయిన్స్. అంటే మీ పార్ట్నర్స్లో ఒక పర్సన్కి ఫైనాన్స్ పైన గ్రిప్ ఉండి, ఇంకొక పర్సన్కి మార్కెటింగ్ పైన గ్రిప్ ఉండి, ఇంకొక పర్సన్కి సేల్స్ పైన గ్రిప్ ఉంటే అది చాలా బెటర్. నెక్స్ట్ మోర్ క్యాపిటల్. పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి ఫండింగ్లో మీకు ప్రాబ్లం ఉండదు. రిస్క్ షేరింగ్, లాసెస్ వచ్చినప్పుడు ఆ బర్డెన్ ఓన్లీ సింగిల్ పర్సన్ కాకుండా అందరిపైన పడుతుంది. సోల్ ప్రొప్రైటర్షిప్లో మొత్తం ప్రాఫిట్ మీ దగ్గరనే ఉంటుంది, బట్ పార్ట్నర్షిప్ ఫామ్లో మీరు ఏదైతే మీకు అమౌంట్ వస్తుందో అది మీరు షేర్ చేసుకోవాలి పార్ట్నర్స్ తోటి. లీగల్ ఫార్మాలిటీస్, మీకు పార్ట్నర్షిప్ డిడ్ అని చెప్పేసి అండ్ ఆల్సో అగ్రిమెంట్స్ అని చెప్పేసి మీకు చాలా డాక్యుమెంట్ వర్క్స్ ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిసడ్వాంటేజ్ చెప్పాలి. డిసగ్రిమెంట్స్ అండ్ ఫైట్స్, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ కూడా అన్నిటికీ తల ఊపుతారు, బట్ వన్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. సో మీరు ప్రాపర్గా చూసుకొని మీ పార్ట్నర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నౌ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఎల్ఎల్పి. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే మీకు నేమ్లోనే ఉంది లిమిటెడ్ అని చెప్పేసి. అంటే ఫ్యూచర్లో ఒకవేళ మీకు లాసెస్ వస్తే అది మీ పర్సనల్ ప్రాపర్టీస్ పైన కాకుండా మీ బిజినెస్ ప్రాపర్టీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒకవేళ బ్యాంక్ నుంచి 10 lakhs లోన్ తీసుకొని ఒక ప్రింటింగ్ షాప్ ఓపెన్ చేశారు అనుకుందాం. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఆ అమౌంట్ని రీపే చేయలేని సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు అనుకుందాం. అప్పుడు బ్యాంక్ వచ్చేసి మీ పర్సనల్ ప్రాపర్టీస్ పైన కాకుండా అది మీ ప్రింటింగ్ షాప్స్లో ఏవైతే ఐటమ్స్ మీరు కొన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ మిషన్స్ కానీ వాటిపైన ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఇక్కడ కూడా పార్ట్నర్స్ ఉంటారు అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ ఫామ్లో కూడా మీకు పార్ట్నర్స్ ఉంటారు, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు లిమిటెడ్ లయబిలిటీ ఇందులో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1 person కంపెనీ. సో మెయిన్లీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే సోల్ ప్రొప్రైటర్షిప్లో కూడా సింగిల్ పర్సన్ ఉంటాడు అండ్ ఆల్సో ఇక్కడ 1 person కంపెనీలో కూడా మీకు ఒక సింగిల్ పర్సన్ ఉన్నాడు కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి. బట్ మీరు 1 person కంపెనీపై రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సేమ్ ఇక్కడ ఎక్కడైతే మీకు లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలో ఓన్లీ మీ బిజినెస్ ప్రాపర్టీస్ పైన రిస్క్ పడుతుందో, ఇన్ ద సేమ్ వే 1 person కంపెనీలో కూడా ఓన్లీ మీ బిజినెస్ ప్రాపర్టీస్ పైన రిస్క్ పడుతుంది ఫ్యూచర్లో లాస్ వస్తే మాత్రమే. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ పర్సన్ పైన కంపెనీ రన్ అవుతుంది. ఇవే కాదు, మీకు ఇంకా పబ్లిక్ లిమిటెడ్ అని చెప్పేసి, ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అండ్ ఆల్సో ఎన్జిఓ అని చెప్పేసి ఇంకొన్ని టైప్ ఆఫ్ మీకు రిజిస్ట్రేషన్స్ మీకు ఉంటాయి. కాకపోతే మెయిన్లీ ఇప్పుడు మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 4 చాలు. సో ఇక్కడ నేను ఫైనల్లీ మీకు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
ఒకవేళ మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు సోల్ ప్రొప్రైటర్షిప్ తోటి స్టార్ట్ చేసి స్లోగా అది గ్రో అవుతున్న కొద్దీ మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు.